నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి మహానాడుని విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి నిమ్మల. కడప జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం. మహానాడు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసుపు పండుగ లాంటిదన్న మంత్రి ఆనం. పల్నాడు జిల్లాలో వర్గపోరుతో సొంత పార్టీ నేతల చేతుల్లో టీడీపీ కార్యకర్తల హత్య. కానీ కుట్రపూరితంగా ఎఫ్ఐఆర్లో వైసీపీ నేతల పేర్లు చేర్చారంటూ మాజీ మంత్రి అంబటి ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. కడపలో రేపటి నుంచి నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని, సీమ ప్రజలు మహానాడు కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాజంపేటలో ఏబీ చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో మహానాడు జన సమీకరణపై పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిమ్మలతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మహానాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న మొదటి మహానాడుని విజయవంతం చేయాలని అన్నారు. రాజంపేట నియోజకవర్గం మరింత బలోపేతం కావాలని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడి టీడీపీ జెండా ఎగురవేయాలని సూచించారు. నీటిలో పోయేటటువంటి నీళ్లన్నింటినీ కూడా ఎగ్గట్టడం వల్ల దాదాపు ఈ నందలూరు రాజంపేటకు సంబంధించి దాదాపు 14 చెరువులను మేము నింపుకున్నాం సార్. ఒక చెరువు అయితే కనుక మన్నూరు చెరువు 25 సంవత్సరాలు ఎండిపోయి ఉంది సార్. తర్వాత మీరు తీసుకున్నటువంటి చొరవతో మొత్తం అంతా కాలువలు నిర్మించి 25 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా చెరువు నింపడం జరిగింది సార్. మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, అందులో ప్రత్యేకించి రాయలసీమ నుంచి ఈ యొక్క మహానాడుకి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఎప్పుడా అని మహానాడు కోసం ఈ యొక్క రాయలసీమ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణ ఈవేళ నేను రాజంపేట నియోజకవర్గం ఇచ్చేసినప్పుడు ఇప్పుడే ఉన్నటువంటి రైతాంగం కానీ ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, అన్నమయ్య విధ్వంసానికి గురైంది, అన్నమయ్య ధ్వంసమైంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీకి, జగన్మోహన్ రెడ్డి యొక్క లూటీకి అన్నమయ్య ప్రాజెక్టు బలైపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం వచ్చింది. ఆ అన్నమయ్య ప్రాజెక్టును కూడా పునర్నిర్మాణం చేసేటువంటి క్రమంలో మేము కూడా దాని మీద కూడా దృష్టి పెట్టాం. ఆ ఎస్టిమేషన్ చేసిన వెంటనే ఆ యొక్క అన్నమయ్య ప్రాజెక్టును కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా స్థానికంగా ఉండేటువంటి రైతాంగం కూడా దానికి ప్యారలల్గా కొంత లిఫ్ట్ పెట్టుకుని కొంత మేర నష్టాన్ని పూడ్చుకునేటువంటి మార్గాలు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆ రైతు నాయకులతో కూడా కూర్చుని ఆ అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రైతాంగానికి తోడుగా ఈ ప్రభుత్వం ఉండేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తాం. కడప జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడులో తొలి రోజు 26,000 మంది డెలిగేట్ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. మొదటి 2 రోజులు ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి, వాటి అమలు తీరు గురించి చర్చ జరుగుతుందని అన్నారు. 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే టీడీపీ పార్టీ కార్యకర్తలతో భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. మహానాడు అంటే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పసుపు పండుగ లాంటిదని అన్నారు. టీడీపీ నిర్వహిస్తున్న మహానాడును విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. 27, 28, 29లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్యనిర్వాహక కమిటీలన్నీ కూడా పనిచేస్తున్నాం. తొలి రోజు, 2వ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది. తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో 26,000 మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది. 2వ రోజు కూడా అంతే డెలిగేట్లు సమావేశం. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.
సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు అంటే తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే తిరిగి వెళ్ళి మళ్ళీ కార్యక్రమం. రెండవ రోజు 28 ఉదయం 10 గంటల నుంచే ఈ డెలిగేట్ల సమావేశం ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి ప్రారంభమైనటువంటి సమావేశం మధ్యాహ్నం కొంత భోజన విరామం, తర్వాత సాయంత్రం 5 గంటల వరకు నడుస్తుంది. 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నడుస్తాయి. ఈ మొదటి 2 రోజులు కూడా ఎన్నికలుగా ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాల మీద చర్చ జరుగుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల కూడా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరిగే సందర్భంలో తీర్మానాలు కూడా పెట్టబడతాయి. చర్చించడం, తీర్మానాలు ఆమోదించడం, వీటన్నింటినీ చివరి రోజు మరి సమావేశానికి తీసుకొచ్చి వాటిని మళ్ళీ చర్చించి వాటిని ఆమోదించడం జరుగుతుంది. 27, 28 తారీఖుల్లో జరిగే ఈ డెలిగేట్ల మహాసభ 29 మూడవ రోజు కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డెలిగేట్ల సమావేశం మళ్ళీ కొనసాగుతుంది. ఈ 3 డెలిగేట్ల సమావేశం అయిపోయాక సరిగ్గా మూడవ రోజు 29వ తారీఖు 4 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, వీరిద్దరి ఉపన్యాసాలు కూడా ఉంటాయి. 4 గంటల వరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, నాయకులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం పూట ముఖ్యమంత్రి గారు 4 గంటల ప్రసంగానికి వీరందరూ కూడా సమావేశంలో మాట్లాడుతున్నారు. పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలను సొంత పార్టీ వారి ఆధిపత్య పోరు కారణంగా దారుణంగా హతమారిస్తే ఆ కేసును వైసీపీ నేతలపై బనాయించడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చెప్పారని పోలీసులు వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డిలపై కేసు నమోదు చేయడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి వంతపాడే పచ్చ పత్రికలతో పాటు మృతుల బంధువులు సైతం టీడీపీలోని ప్రత్యర్థి వర్గం వారే ఈ హత్యలు చేశారంటూ స్పష్టం చేస్తున్న పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. దీనికి బాధ్యులైన పోలీసులు మూల్యాలను చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. గుండ్లపాడుకు చెందినటువంటి 2 తెలుగుదేశం కార్యకర్తలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, వారి సోదరుడు కోటేశ్వరరావు, ఈ ఇద్దరి కూడా తెలంగాణలో ఒక ఫంక్షన్కు వెళ్లి వస్తుండగా మార్గ మధ్యంలో స్కార్పియోతో వారిని గుద్దించి అటాక్ చేసి మరణానికి కారణమయ్యారు. పల్నాడు ప్రాంతంలో, రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడేటటువంటి పరిస్థితికి ఈ దారుణ హత్య ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన. దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు. వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు, వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నాయంటే, 2 చనిపోయారు, జవిశెట్టి వెంకటేశ్వర్లు, అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ, వారు టీవీల్లో చెప్పింది కానీ
ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య, వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. అంటే దిస్ ఇస్ ద వైఫల్యం, పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు. బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు, మరి ఏమో తెలియదు. అంటే పోలీసు వైఫల్యం వలన ఇది జరిగాయని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నేను ఎందుకు ఈ విషయం అంతా చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం. ఇరు వర్గాలు తెలుగుదేశానికి సంబంధించినవే, ఎప్పుడు వైసీపీకి సంబంధించిన వారు కాదు. తోట వెంకటరామయ్య వర్గం కానీ, జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గం కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధము లేనటువంటి రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో ఒక తెలుగుదేశం వర్గం మరొక తెలుగుదేశం వర్గాన్ని చంపేస్తే వైసీపీకి ఏం సంబంధం అనేది ఇక్కడ ప్రశ్న. వైసీపీకి సంబంధం ఉందంట. ఈ హత్య కారణం మా పిల్లల రామకృష్ణారెడ్డి, పిన్నెల వెంకటరామిరెడ్డి, వీళ్ళిద్దరూ కారణమట. ఎఫ్ఐఆర్ పెట్టేశారు, రిజిస్టర్ చేసేశారు. ఏంటిది? రాజకీయ కక్ష కాదా అని అడుగుతా ఉన్నా. ఇది ధర్మమా అని అడుగుతా ఉన్నా. నేను చాలా సందర్భాల్లో చెప్పా, 307 పెట్టేస్తున్నారు. డెడ్ బాడీ లేదు కాబట్టి 307 పెడుతున్నారు. డెడ్ బాడీ దొరికితే 302 పెడతారు అని. వాళ్ళు డెడ్ బాడీ దొరికింది. తెలుగుదేశం వాళ్ళు నరుక్కున్నారు, చచ్చిపోయారు. 2 డెడ్ బాడీలు ఉన్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఎవరు చంపారో వాళ్ళని పెట్టాలి. అట కాదంట. రాజకీయ కక్షతో రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా ఈ కేసులో పెట్టాల్సిందే అని పెట్టేశారు. ఎక్కడికి పోతున్నారని ఆలోచించమని మనం చేస్తున్నా. పోలీస్ వ్యవస్థ ఎక్కడికి పోతా ఉంది? పోలీసుల వైఫల్యం అని ఈనాడు రాస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెప్తారు. ఎస్పీ శ్రీనివాస్ గారు వెళ్ళి అక్కడే పడుకుని ఒక రోజంతా ఉంటారు. మళ్ళీ ఈ హత్యలు జరుగుతాయి. ఏం చేస్తారు పాపం పోలీసులు మాత్రం? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి అయ్యా. గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు లేకోకుండా చూడండి. ఎవరైనా కక్షలు కార్పణ్యాలు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయండి. బైండ్ ఓవర్ తీసుకొచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కాస్త కౌన్సిలింగ్ చేయండి. అంటే కౌన్సిలింగ్ అంటే వేరే కాదు, చెప్పండి అని చెప్పటలా. ఇప్పుడు లోకేష్ గారు, హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారంటే, ఏదైనా కేసు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టేయండి, వైసీపీ కార్యకర్తలు పెట్టేయండి. అంతేకాదు, అవసరమైతే కంప్లైంట్ తీసుకుని ఆ వైసీపీ కార్యకర్త ఎవరైనా మరీ విపరీతంగా మాట్లాడుతూ ఉంటే వాడిని తీసుకొచ్చి ఓనం చేసేయండి, కొట్టేయండి. అంతే, కొట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. నేను చూశాం కదా హరికృష్ణ నేతని. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.